వెల్కమ్ టు టీసాట్. ఈ ఎపిసోడ్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క వివరణ గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద్వంద్వ ప్రభుత్వం అనగానేమి? ద్వంద్వ ప్రభుత్వం అనగానేమి? ద్వంద్వ ప్రభుత్వం అనగానేమి అన్నాడు. ఫస్ట్ వన్, దివాన్ అధికారం. దివాన్ అధికారము అనంటే పన్ను వసూలు చేయు అధికారం భారతీయులకు అన్నాడు. రైట్. దివాన్ అధికారము అంటే పన్నులు వసూలు చేసుకునే అటువంటి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వబడింది. అంటే ఇది తప్పుడు స్టేట్మెంట్. సెకండ్ వన్, నిజామత్ అధికారము. నిజామత్ అధికారము అంటే పరిపాలనా బాధ్యత అనేది భారతీయులకు ఇస్తారు, భారతీయులకు ఇచ్చేవాళ్ళు. ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి అన్నారు. ఇప్పుడు సరి అయిన సమాధానాలు ఎన్నుకొనుము అన్నాడు. 1, 2 సరి అయినవేనా? కాదు, తప్పు. 1 మాత్రమే సరి అయినదా? కాదు. 2 మాత్రమే కాదు. ఫైనల్లీ ఆన్సర్ 1, 2 సరి కావు అని చెప్పేసి అని అంటాము. నెక్స్ట్, ఈ క్రింది సిక్కు గురువులకు సరైన క్రమంలో అమర్చండి అన్నారు. మనకు సిక్కు గురువులు వచ్చేసి గురునానక్, అర్జున్ సింగ్, రామదాస్, గురు గోవింద్, గురు తేజ్ బహదూర్, గురు అంగద్ ఇచ్చారు. మనకు సిక్కు మతంలో మొత్తం 10 మంది గురువులు ఉన్నారు. అందులో ఫస్ట్ వన్ గురునానక్. ఫస్ట్ వన్ ఎవరైనా గురునానక్. సెకండ్ వన్ గురు అంగద్. అంగద్ ఉన్నాడా? గురు అంగద్ అంటే ఫస్ట్ది 6వది గురు అంగద్. తర్వాత థర్డ్ వన్ గురు రామదాస్. గురునానక్, అంగద్. థర్డ్ వన్ అమర్దాస్. అమర్దాస్ ఉన్నాడా? లేడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ గురు రామదాస్. గురు రామదాస్ అని అంటే థర్డ్ వన్ గురు రామదాస్. తర్వాత గురు అర్జున్ సింగ్. గురు అర్జున్ సింగ్ అంటే సెకండ్ వన్. తర్వాత హరి గోవింద్ రావాలి, హరి రాయ్ రావాలి, హరి కిషన్ రావాలి. వాళ్ళు లేరు ఇక్కడ. హరి కిషన్ అనంతరం గురు తేజ్ బహదూర్. ఫైనల్లీ గురు గోవింద్ సింగ్. అంటే 1, 6, 3, 2, 5, 4 ఉండాలి. 1, 6, 3, 2, 5, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సిక్కు మతంలో మొత్తం 10 మంది గురువులు ఉన్నారు. ఈ క్రింది వాటిలో లాహోర్ సంధితో సంబంధం లేనిది గుర్తించండి అని అన్నాడు. మనకు లాహోర్ సంధి జరిగింది 1846లో జరిగింది. లాహోర్ సంధిని చేశాడు దిలీప్ సింగ్, చేయడం జరిగింది. లాహోర్ సంధి ప్రకారమే కాశ్మీర్ ప్రాంతం బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. ఓకే. కోహినూర్ వజ్రం కూడా బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. బ్రిటిష్ వారికి యుద్ధ నష్టపరిహారంగా 3,30,00,000 రూపాయలు సిక్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తప్పు. సిక్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నది 1,50,00,000 రూపాయలు మాత్రమే. సట్లెజ్, రావి నదుల మధ్య ఉన్న భూభాగాలు ఇవ్వబడినాయి అంటే ఇవ్వబడ్డాయి. ఇందులో ఏమన్నాడు? మనకు సంధితో సంబంధం లేనిది గుర్తించండి అన్నాడు. సంబంధం లేనిది అని అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంతో సంబంధం లేని యుద్ధాన్ని గుర్తించుము అన్నాడు. మనకు రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంలో జరిగినటువంటి యుద్ధాలే రామానగర్ యుద్ధం, చిలియన్వాలా యుద్ధం, రామానగర్ యుద్ధము, చిలియన్వాలా యుద్ధము, గుజరాత్ యుద్ధం జరిగాయి. బుద్దేవాల్ యుద్ధము అనేది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో భాగంగా జరిగింది. సంబంధం లేదు దీనికి, అంటే ఇది తప్పుగా ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటాము. నెక్స్ట్, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు ఓటమి పాలు అయి లాహోర్ సంధిని చేశారు. అవి ఏ యుద్ధం అనంతరము అని అన్నాడు. మనకు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో జనరల్ గాఫ్ నేతృత్వంలో మొత్తం 5 యుద్ధాలు జరుగుతాయి. ముడ్కీ యుద్ధము, ఫిరోజా యుద్ధము, బుద్దేవాలా యుద్ధము, ఆలీవాల్ యుద్ధము, సోబ్రాన్ యుద్ధము. సోబ్రాన్ యుద్ధము లేదా తుపాకుల యుద్ధము. సోబ్రాన్ యుద్ధము లేదా తుపాకుల యుద్ధము అని అంటాము. సోబ్రాన్ యుద్ధము లేదా తుపాకుల యుద్ధం అనంతరమే సిక్కులు తమ పరాజయాన్ని అంగీకరించి చేసినటువంటి ఒప్పందమే లాహోర్ ఒప్పందము అని అంటాము. ఏ ఒప్పందం? లాహోర్ ఒప్పందం 1846లో చేశారు. రైట్ ఆన్సర్ సోబ్రాన్ యుద్ధము. పంజాబ్ ఆక్రమణ తర్వాత పేషావర్ వరకు గ్రాండ్ టంక్ రోడ్డును పొడిగించిన వాడు అని అన్నారు. పంజాబ్ ఆక్రమణ తర్వాత పేషావర్ వరకు
గ్రాండ్ ట్రంక్ రోడ్డును పొడిగించిన వాడు అని చెప్పేసి అడగడం జరిగింది. మనకు పంజాబ్ ఆక్రమణ జరిగింది 1849లో జరిగింది. పంజాబ్ ఆక్రమణ 1849లో జరిగింది. పంజాబ్ ఆక్రమణ సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ 1849లో ఎవరయ్యా అంటే ఆయన డల్హౌసీ గారు ఉన్నారు. అతి పిన్న వయస్కుడు అయిన గవర్నర్ జనరల్ ఇతను డల్హౌసీ. డల్హౌసీ గారి కాలంలోనే పంజాబ్ ఆక్రమణ తర్వాత పేషావర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును పొడిగించాడు. ఎవరైనా డల్హౌసీ. మరి బెంగాల్ టు సోనార్గాం, సోనార్గాం టు సింధు వరకు ఉండేది గ్రాండ్ ట్రంక్ రోడ్డు. గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించిన వ్యక్తి షేర్షా. ఎవరైనా షేర్షా అని అంటాము. అది అతి పెద్ద రోడ్డు, 1500 క్రేసుల దూరం ఉంది. ఒక క్రేస్ ఈక్వల్ టు 2.5 మైళ్ళు. ఒక మైలుకు 1.6 కిలోమీటర్లు అని అంటాము. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్డు అనేది 6000 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. మంగళూరు సంధి, మద్రాస్ సంధి, శ్రీరంగపట్నం, మైసూర్ ఆక్రమణ. ఇటు సైడ్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధము అన్నాడు. ఫస్ట్ వన్ నాకు మంగళూరు సంధి జరిగింది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో. అంటే ఫస్ట్ దానికి బి ఉండాలి ఆన్సర్ ఆప్షన్కి. సెకండ్ వన్ మద్రాస్ సంధి. మద్రాస్ సంధి జరిగింది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. థర్డ్ వన్ శ్రీరంగపట్నం సంధి జరిగింది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో సి. రైట్. ఫోర్త్ వన్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. అంటే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం దాంట్లోనే మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించారు. అంటే ఫస్ట్ వన్కి మనకు బి కనపడాలి. BACD ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది BACD అని అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటాము. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో సాంఘిక మత కారణాలకు సంబంధించి సరికానిది గుర్తించుము అన్నాడు. సాంఘిక మత కారణాలకు సంబంధించి సరికానిది. రైట్. సాంఘిక సంస్కరణల గురించి రావాలి ఇక్కడ. 1829లో సతీ సహగమనం రద్దు చట్టం. ఇది సాంఘిక మత సంస్కరణలకు సంబంధించింది. 1829లో మనకి సతీ సహగమనం రద్దు చట్టాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ కరెక్ట్ ఆన్సర్ అది. 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొని వచ్చాడు డల్హౌసీ. ఇది కూడా ఒక రీజనే సిపాయిల తిరుగుబాటుకి. పాఠశాలల్లో బైబిల్ని బోధించారు. ఇది కూడా కరెక్ట్ రీజనే. క్షామ సమయంలో, క్షామము అంటే కరువు అని అర్థం, కరువు సమయంలో ప్రజలను సరిగా ఆదుకోకపోవడము అన్నారు. ఈ క్షామ సమయంలో ప్రజలను సరిగా ఆదుకోకపోవడము అని అంటే ఇది ఆర్థిక కారణాలకు సంబంధించింది. ఏ కారణాలు? ఆర్థిక కారణాలు. ఇక్కడ మనకు అడిగింది సాంఘిక మత కారణాలకు సంబంధించి సరికానిది. సరికానిది అంటే క్షామ సమయంలో ప్రజలను సరిగా ఆదుకోకపోవడం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలని వరుస క్రమంలో అమర్చండి అన్నారు. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్లో అడిగారు. మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళాయి. మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది 1848లో డల్హౌసీ తీసుకొని వచ్చాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే ఏదైనా ఒక రాజ్యానికి రాజు మరణించాక వారసుడు లేకపోతే ఆ ప్రాంతము బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలు సతారా, శంభాల్పూర్, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్ అండ్ అయోధ్య లేదా అవధ్ వెళ్ళిపోయాయి. ఇది సీక్వెల్ దీనికి. రైట్. ఇక్కడ మనకి ఇచ్చాడు ప్లేసెస్ సతారా, భగత్, ఝాన్సీ, నాగపూర్. అంటే ఫస్ట్ ఏది వెళ్ళిపోయింది మనకు? సతారా. ఫస్ట్ వన్ సతారా కనపడాలి. సెకండ్ ఏది వెళ్ళిపోయాది? భగత్. ఓకే. థర్డ్ వన్ వెళ్ళిపోయింది ఏంది? ఝాన్సీ. ఓకే. ఫోర్త్ వన్ వెళ్ళిపోయేది నాగపూర్. అంటే 1, 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో సిపాయి సోల్జర్స్ల నిష్పత్తి ఎంతగా ఉండేది అన్నాడు.
సిపాయిల తిరుగుబాటు సమయంలో సిపాయి మరియు సోల్జర్స్ యొక్క నిష్పత్తి మనకు 4:1గా ఉండేది. తిరుగుబాటు అనంతరం తిరుగుబాటుని అణచివేశాక సిపాయి మరియు సోల్జర్స్ యొక్క నిష్పత్తి బెంగాల్ ప్రాంతం వద్ద 2:1గా, మద్రాస్ ప్రాంతం వద్ద 3:1గా నియమించారు. 3:1గా విభజించబడింది. ఫస్ట్ అయితే మాత్రం ఎంత ఉండేది? 4:1. అంటే 4:1. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిపాయిల తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైన ప్రాంతం ఇది అన్నాడు. సిపాయిల తిరుగుబాటు మనకు అధికారికంగా ప్రారంభమైంది 1857 మే 10న మీరట్ నుంచి. 1857 మే 10వ తారీఖున మీరట్ నుంచి ప్రారంభమైంది సిపాయిల తిరుగుబాటు అనేది మనకు అధికారికంగా మీరట్ నుంచి. ఆప్షన్ ఇస్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అన్నాడు. సరికానిది సిపాయిల తిరుగుబాటు పైన ఇవ్వబడిన స్టేట్మెంట్స్ మించి రాశారు వీటిని. రైట్, దీనిని జాతీయ తిరుగుబాటు అని అభివర్ణించిన వ్యక్తి డిజ్రాయిలీ. డిజ్రాయిలీ ఇస్ ద రైట్ ఆన్సర్. 1857 సిపాయిల తిరుగుబాటు సిపాయిల పితూరి, అంతకు మించి ఏమీ కాదు అని పేర్కొన్నవారు సర్ జాన్ లారెన్స్ అండ్ సీలీ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సిపాయిల తిరుగుబాటుని హిందూ ముస్లింల తిరుగుబాటు అన్నది కాయే టేలర్. ఇక్కడ ఎవరనిచ్చారు? రీస్ అని ఇచ్చారు. ఇది తప్పు. సిపాయిల తిరుగుబాటుని హిందూ ముస్లింల తిరుగుబాటు అన్నది కాయే అండ్ టేలర్. ఇది తప్పుగా ఉంది. 1857 తిరుగుబాటు ఒక స్వతంత్ర సమరము అని ఎవరు పేర్కొన్నారు అంటే ఎస్ఎన్ సేన్. కరెక్టే. మరి సిపాయిల తిరుగుబాటుని భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అన్నది మాత్రం విడి సావర్కర్ గారు. రైట్, ఇక్కడ స్వతంత్ర సమరము అని ఎవరు పేర్కొన్నారు అంటే ఎస్ఎన్ సేన్. రైట్, ఇందులో తప్పుగా ఉన్నది మనకు థర్డ్ వన్, హిందూ ముస్లింల తిరుగుబాటు. తప్పుగా ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించుము అని అన్నారు. క్రింది వాటిలో సరికానిది గుర్తించుము అని అన్నారు. ఇది మనకి సిపాయిల తిరుగుబాటుపై రచించినటువంటి రచనల మించి అడిగిన క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటులో రచించిన రచనలపై అడిగినటువంటి క్వశ్చన్. రైట్, ఫస్ట్ వన్, ది క్యాసెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ. ది క్యాసెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని రాసింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కరెక్ట్ అది. రైట్, నెక్స్ట్, ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని రాసింది టిఆర్ హోమ్స్. కరెక్ట్. ది గ్రేట్ రిపబ్లిక్ ఆర్ ది రివోల్ట్ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని రాసింది అశోక్ మెహతా. కరెక్టే. ది ఇండియన్ మ్యూటినీ అనే పుస్తకాన్ని రాసింది మాత్రం మాలీసన్. ఎవరైనా మాలీసన్ రాయడం జరిగింది. ఇక్కడ ఎన్బి చౌదరి అని ఇచ్చాడు. మరి ఎన్బి చౌదరి గారు రాసింది ది సివిల్ రిబీలియన్ ఇన్ ఇండియన్ మ్యూటినీస్. ది సివిల్ రిబీలియన్ ఇన్ ఇండియన్ మ్యూటినీస్. ఇక్కడ ది ఇండియన్ మ్యూటినీ అని ఇచ్చాడు. ఇండియన్ మ్యూటినీ రాసింది ఎన్బి చౌదరి కాదు, మాలీసన్. అంటే తప్పుగా ఉన్నది. ఏ ఆప్షన్ తప్పుగా ఉన్నది? మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించుము అని అన్నారు. తప్పుగా ఉన్నది, బ్రిటిష్ జనరల్ అయిన హడ్సన్ ఢిల్లీ వద్ద తిరుగుబాటుని అణచివేసి బహదూర్ షాను బంధించి బర్మాకు పంపాడు. రైట్, హడ్సనే ఇక్కడ తిరుగుబాటుని అణచివేసి బహదూర్ షాని బంధించి బహదూర్ షాతో పాటుగా బహదూర్ షా కుమారుడు అయినటువంటి జీవన్ భక్తాని కూడా బర్మాలోని రంగూన్ జైలుకు తరలిస్తాడు. బర్మాలోని రంగూన్ జైల్లోనే 1862లో రెండవ బహదూర్ షా మరణించడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ అది. లక్ష్మీబాయిని ఎదుర్కొన్న బ్రిటిష్ జనరల్ సర్ హూగ్రోస్ ఇస్ రైట్ ఆన్సర్. సర్ హూగ్రోస్ గారే లక్ష్మీబాయిని ఏమన్నారు అనంటే తిరుగుబాటుదారులలో ఏకైక పురుషుడు అండ్ సాహసోపేతురాలు అని అభివర్ణిస్తాడు. ఎవరైనా జనరల్ హూగ్రోస్. లక్ష్మీబాయి గురించి మీకు ఏమైనా వర్ణన వస్తే జనరల్ హూగ్రోస్ గారిని తీసుకోవాలి. తాంతియా తోపే 1859 ఏప్రిల్ 18న ఉరి తీయబడ్డాడు అంటే కరెక్ట్. 1859 ఏప్రిల్ 18న ఉరి తీయబడ్డాడు. కరెక్ట్. ఎవరైనా
తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరే గోవింద దోండు పండిత్ అని అంటాము. లక్ష్మీబాయి 1859 జూన్ 17న యుద్ధం చేస్తూ మరణించింది అని అన్నాడు. రైట్, 1859 అన్నాడు అక్కడ. ఈమె మరణించింది 1858 జూన్ 17న మరణిస్తుంది ఈమె. అక్కడ 1859 అన్నాడు, ఇయర్ తప్పు రాశాడు. అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఏంది? 4th స్టేట్మెంట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. రాంగ్, తప్పుగా ఉంది. అంటే ఇక మనకు తప్పుగా ఉన్నది గుర్తించమన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. రైట్, సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రదేశాలు ఇచ్చాడు వన్ సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసేసి మనకు చేసినటువంటి వ్యక్తులను ఇవ్వడం జరిగింది. బరేలీ ప్రాంతం వద్ద తిరుగుబాటు చేసిన వ్యక్తి ఖాన్ బహదూర్ ఖాన్. కరెక్ట్. బరేలీ వద్ద, రోహిల్ ఖండ్ రాజధాని బరేలీ వద్ద తిరుగుబాటు చేశాడు ఎవరైనా? ఖాన్ బహదూర్ ఖాన్. జనరల్ క్యాంప్ బెల్ అణిచివేశాడు ఇక్కడ తిరుగుబాటు. అర్రా వద్ద తిరుగుబాటు చేసిన వ్యక్తి, అర్రా లేదా జగదీష్పూర్ అని అంటాము, బీహార్లో ఉంది అది. తిరుగుబాటు చేసిన వ్యక్తి కున్వర్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. తనను జమీందారీ పదవి నుంచి తొలగించారు అని మాత్రమే తిరుగుబాటు చేస్తాడు ఎవరైనా? కున్వర్ సింగ్. తిరుగుబాటు చేస్తే కున్వర్ సింగ్ తిరుగుబాటుని అణచివేశాడు జనరల్ టేలర్ అండ్ ఐర్. ఫైజీబాద్ వద్ద తిరుగుబాటు చేసిన వ్యక్తి మాల్వి అహ్మదుల్లా. కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా. మాల్వి అహ్మదుల్లా తిరుగుబాటుని అణచివేశాడు అదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ సింగ్. ఢిల్లీ ప్రాంతం వద్ద తిరుగుబాటు చేసిన వ్యక్తి ప్రిన్స్ బక్తా ఖాన్. ప్రిన్స్ బక్తా ఖాన్ తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరి ప్రిన్స్ బక్తా ఖాన్ అని అంటే చిట్ట చివరి మలిమొఘల్ చక్రవర్తి అయిన 2వ బహదూర్ షాకి నమ్మకస్తుడు అయిన సలహాదారుడే ప్రిన్స్ బక్తా ఖాన్ అని అంటాము. ప్రిన్స్ బక్తా ఖాన్ చేశాడు, కానీ ఇక్కడ నానా సాహెబ్ అని రాశారు, తప్పు ఇది. నానా సాహెబ్ ఎక్కడ చేశాడు అనంటే, నానా సాహెబ్ ఎక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది అనంటే కాన్పూర్ వద్ద తిరుగుబాటు చేశాడు ఎవరైనా? నానా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. నానా సాహెబ్ అసలు పేరే గోవింద దోండు పండిత్. అదే తాంతియా తోపే ఏదైతే రామచంద్ర పాండురంగా అనాలి. ఇప్పుడు మనకు తప్పుగా ఉన్నది గుర్తించండి అన్నారు కాబట్టి 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తిన్ఖతియా విధానం గురించి సరికాని దానిని గుర్తించుము అన్నాడు. తిన్ఖతియా అనాలి. తిన్ఖతియా విధానము గురించి సరికానిది గుర్తించుము అన్నారు. ఈ విధానం మొదట బెంగాల్లో అమల్లో ఉన్నది. కరెక్ట్. తిన్ఖతియా విధానము అనేది మొదట బెంగాల్లోనే అమల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులు 1859లో అమల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు 2 సంవత్సరాల పాటు పోరాడి 1861లో నీలి విప్లవం ద్వారా విజయాన్ని సాధిస్తారు. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సెకండ్ స్టేట్మెంట్, ఈ విధానం ప్రకారం రైతు తన భూమిలో 1/3వ వంతు భూమిలో నీలి మందును పండించాలి. కరెక్ట్. ఈ నీలి మందును బట్టలపై అద్దకాలకు ఉపయోగిస్తారు. కరెక్ట్. ఈ నీలి మందును రైతు నిర్ణయించిన ధరకే అమ్మాలి. తప్పు. ఈ నీలి మందును బ్రిటిష్ వారు నిర్ణయించిన ధరకు అమ్మాలి. ఎవరు నిర్ణయించిన ధరకి? బ్రిటిష్ వారు నిర్ణయించిన ధరకే అమ్మాలి. నీలి మందును పండించడం వల్ల భూమి సారవంతాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. తిన్ఖతియా విధానం గురించి సరికానిది గుర్తించుము అంటే సరికానిది ఏది ఉన్నది? 4th వన్, రైతు నిర్ణయించిన ధరకే అమ్మాలి. అది సరికాదు. రైట్ ఆన్సర్ ఏమైతుంది? 4th వన్. ఈ క్రింది గ్రంథాలలో జ్యోతి బాపులేకు సంబంధం లేనిది గుర్తించుము అని అన్నాడు. ఎస్పెషల్లీ ఈ టిఎస్పిఎస్సిలో జ్యోతి బాపులే పేరు ఎస్పెషల్లీ మెన్షన్ చేయడం జరిగింది. జ్యోతి బాపులే గారి యొక్క రచనలు ఏంది అంటే గులాంగిరి, ఇషారా, తృతీయ రత్న, తృతీయ నేత్ర అని కూడా పిలుస్తాం. ఇషారా, గులాంగిరి, తృతీయ రత్న లేదా తృతీయ నేత్ర అని కూడా పిలుస్తాం. ఇక్కడ సత్యశోధక్ సమాజ్ అనేది ఏంటి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఇది. సత్యశోధక్ సమాజ్, దీనబంధు సార్వజనిక్ సభ అనేటటువంటివి సంస్థలు, ఆయన సంస్థలు. ఇక్కడ అడిగింది గ్రంథము అడిగాడు. తప్పుగా ఉన్నది ఏంటంటే సత్యశోధక్ సమాజ్ తప్పుగా ఉంది. అది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పెరియార్ రామస్వామి నాయకర్కు సంబంధం లేనిది గుర్తించుము. ఎస్పెషల్లీ టిఎస్పిఎస్సిలో
ఈ పేరు కూడా మెన్షన్ చేశారు, పెరియార్ రామస్వామి నాయకర్ అని. ఈవి రామస్వామి నాయకర్ అని అంటాము ఈయనని, ఈవి రామస్వామి నాయకర్. అక్కడ పెరియార్ అనేటటువంటిది బిరుదు, పెరియార్ అనేటటువంటిది బిరుదు. ఇక్కడ వార్తాపత్రికలు ఇచ్చాడు, వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ వార్తాపత్రికలు కుడి అరుసు, విధత్తులై, పగుతరివు అనాలి. ఈ మూడు ఇతని వార్తాపత్రికలు, కుడి అరుసు, విధత్తులై, పగుతరివు. దర్పణ్ అనే వార్తాపత్రికతో సంబంధం లేదు ఇతనికి. అంటే రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ రచన కానిది ఏది? రాజా రామ్మోహన్ రాయ్ రచన కానిది ఏది అన్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారి రచన గిఫ్ట్ టు మోనోథిస్ట్, కరెక్ట్. నెక్స్ట్ మిరాత్ ఉల్ అక్బర్ అనేది వార్తాపత్రిక. ఇది మిరాత్ ఉల్ అక్బర్ అనేది వార్తాపత్రిక. రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించిన వార్తాపత్రికలు మిరాత్ ఉల్ అక్బర్ అండ్ భంగదూత అని అంటాము. నెక్స్ట్ అతనికి సంబంధించిన మరి ఒక రచన పర్స్పెక్ట్స్ ఆఫ్ జీసస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, ఇది కూడా కరెక్టే. ఆయన రచనలు రైట్. వార్తాపత్రిక అయితే మిరాత్ ఉల్ అక్బర్ అన్నాం. రచన కానిది అన్నాడు కాబట్టి 2nd వన్ మిరాత్ ఉల్ అక్బర్ ఇస్ ద రైట్ ఆన్సర్. హిందూ మతతత్వమును అర్థం చేసుకోవాలంటే వేదాలనే గాక ఉపనిషత్తులను కూడా పఠించాలి అని పేర్కొన్నది ఎవరు? ఈ క్వశ్చన్ కూడా మొన్ననే అడిగారు. హిందూ మతతత్వమును అర్థం చేసుకోవాలి అంటే వేదాలనే కాక ఉపనిషత్తులను కూడా ఖచ్చితంగా పఠించాలయ్యా అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అనంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఎవరైనా రాజా రామ్మోహన్ రాయ్ గారు పేర్కొనడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ గారే బ్రహ్మ సమాజ్ స్థాపకుడు అని అంటాము. ఏ సమాజ్? బ్రహ్మ సమాజ్ స్థాపకుడు. రాజా రామ్మోహన్ రాయ్ గారి మరణాంతరం బ్రహ్మ సమాజ్ కార్యకలాపాలను చూసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. దేవేంద్రనాథ్ గారి ఠాగూర్ యొక్క శిష్యులలో ఒకరే కింద కేశవ చంద్రసేన్ అండ్ ఫైనల్లీ దయానంద సరస్వతి అయితే ఆర్య సమాజ్ స్థాపకుడు అని అంటాము. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 1st వన్ రాజా రామ్మోహన్ రాయ్. క్రింది వారిలో ఎవరు తత్వబోధిని అనే పాఠశాలను స్థాపించడంతో పాటుగా బ్రహ్మ సమాజ్ సిద్ధాంతాలకు వేదాలు ఏకైక పునాది అని అవి అపౌరుశ్రేయాలు అని పేర్కొన్నది అని అన్నాడు. రైట్. తత్వబోధిని అనే పాఠశాలను స్థాపించడంతో పాటుగా బ్రహ్మ సమాజ్ సిద్ధాంతాలకు వేదాలు ఏకైక పునాది అని అపౌరుశ్రేయాలు అన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరైనా దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. 1872లో నెక్స్ట్ క్వశ్చన్. 1872లో బాల్య వివాహాల ఆంక్షలు విధించే చట్టము రూపొందించబడినది. 1872లో బాల్య వివాహాల ఆంక్షలు విధించే చట్టము రూపొందించింది ఎవరు అనంటే కేశవ చంద్రసేన్ గారు. కేశవ చంద్రసేన్. ఈ కేశవ చంద్రసేన్ గారు ఏం చేస్తారు అంటే రూపొందించాక అతనే వ్యతిరేకించి ఆ చట్టాన్ని అతని 14 సంవత్సరాల లోపు కుమార్తెని కూచ్ బిహారీ రాజుకు ఇచ్చి వివాహం చేసిన వ్యక్తి కూడా ఈయనే, కేశవ చంద్రసేన్ గారు. ఇతను బాగా విమర్శలకు లోను అయ్యాడు. బాగా విమర్శలకు లోను అయిన వ్యక్తి కేశవ చంద్రసేన్. ఈ క్రింది వాటిలో కేశవ చంద్రసేన్కు సంబంధించి సరికానిది గుర్తించుము అన్నాడు. సరికానిది గుర్తించుము అన్నాడు. రైట్. సులభ్ సమాచార్ అనే వార్తాపత్రిక ఈయనకు సంబంధించిందే. ఇండియన్ మిర్రర్ లేదా హిందూ దేశ దర్పణము అనే వార్తాపత్రిక కూడా ఇతనికి సంబంధించిందే. నవ విధాన్ సభ సంగత్ సభ అనేటటువంటిది సంస్థ, అది కూడా ఈయనకు సంబంధించిందే. శ్రమజీవి అనే దానితోటి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరికి? కేశవ చంద్రసేన్ గారికి. అంటే తప్పుగా ఉన్నది. 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో స్వామి దయానంద సరస్వతికి సంబంధించి సరికానిది గుర్తించుము అన్నాడు. మనకు స్వామి దయానంద సరస్వతి గారు వస్తే వేద అనేటటువంటి వర్డ్ బాగా గుర్తుకు రావాలి. వేద అని అంటున్నాం.
అదే వేదాంత అని వస్తే మాత్రము రామానుజాచార్యులు గారు గుర్తుకు రావాలి. ఈ దయానంద సరస్వతి గారికి సంబంధించినటువంటి వార్తాపత్రికలు ఏంది అనంటే వేదభూమిక, వేదభాష్య, వేద రహస్య, వేదభూమిక, వేదభాష్య, వేద రహస్య, సత్యార్థ ప్రకాశ్ అనేటటువంటివి ఈయనకు సంబంధించిన వార్తాపత్రికలు. వేదాంత సారము అనేటటువంటిది గ్రంథము. ఆ గ్రంథాన్ని రాసింది రామానుజాచార్యులు. అంటే ఇది తప్పుగా ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రైస్తవ మతంలో నమ్మకం లేని వారిని హెడన్లని, ఇస్లాం మతం తమ మతంలో నమ్మకం లేని వారిని కాపీర్ అని అంటున్నాయని, కానీ హిందూ మతం మాత్రం అందరినీ సమదృష్టితో చూసే మతం అని ప్రచారం చేసింది ఎవరు? చాలా మంచి స్టేట్మెంట్ ఇది, రైట్. క్రైస్తవ మతంలో ఉంటారు, క్రైస్తవ మతం పైనే నమ్మకం ఉండదు వాళ్ళకి, అటువంటి వాళ్ళని క్రైస్తవ మతం హెడెన్స్ అంటుంది, రైట్. ఇస్లాం మతంలో ఉంటారు, ఇస్లాం మతం పైనే నమ్మకం ఉండదు వాళ్ళకి, వాళ్ళని కాపీర్లు అంటుంది ఇస్లాం మతం. కానీ హిందూ మతం మాత్రం అలా కాదు, అందరినీ సమదృష్టితో చూసే మతమయ్యా అని పేర్కొన్న వ్యక్తి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరే మూలశంకర్. ఏ శంకర్? మూలశంకర్ అనాలి. ఆ మూలశంకర్ గారే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతీయ సంస్కృతి ప్రభావాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? భారతీయ సంస్కృతి ప్రభావాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అనంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడి యొక్క అసలు పేరే నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త అని అంటాం. 1893లో అమెరికాలోని చికాగో వద్ద జరిగిన మత సమ్మేళనాలకు వెళ్ళి మన భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఎవరైనా నరేంద్రనాథుడు, ఆయన్నే స్వామి వివేకానంద అని అంటాము. స్వామి వివేకానంద గారి యొక్క బిరుదులు కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అని అంటాము. ఎవరిని? స్వామి వివేకానంద గారిని. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు భారతదేశంలో స్థాపించబడిన ముఖ్యమైన జాతీయ సంస్థ ఏది? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు మన భారతదేశంలో స్థాపించబడిన ముఖ్యమైన జాతీయ సంస్థే ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్ లేదా కలకత్తా సంఘము అని అంటాము. ఇండియన్ అసోసియేషన్ లేదా కలకత్తా సంఘాన్ని 1876లోనే సురేంద్రనాథ్ బెనర్జీ, ఎవరైనా సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఆనంద్ మోహన్ బోస్తో కలిసి, ఎవరితో కలిసి? ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించారు. ఎందుకు స్థాపించారు ఈ సంస్థను అనంటే 1876లో అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ లిట్టన్ సివిల్ సర్వీసెస్ యొక్క వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 1884 వచ్చేసరికి అప్పటి గవర్నర్ జనరల్ అండ్ స్థానిక సంస్థల పితామహుడు అయిన లార్డ్ రిప్పన్ సివిల్ సర్వీసెస్ యొక్క వయో పరిమితిని తిరిగి పెంచడంతో 1886లో ఈ ఇండియన్ అసోసియేషన్ లేదా కలకత్తా సంఘం అనేది ఐఎన్సీలో విలీనమైంది. మనకు ఐఎన్సీ స్థాపించబడింది మాత్రం 1885లో. ఐఎన్సీ కంటే ముందు ఉన్న సంస్థ ఏది అంటే ఇండియన్ అసోసియేషన్. ఏ ఇయర్లో అంటున్నాం? 1876లో. అంటే రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది ఏదో ఉందో గుర్తించాలి. ఇవన్నీ ఐఎన్సీ పైన ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్స్. మనకి ఐఎన్సీ ఎందుకు వచ్చింది అనంటే ఐఎన్సీ 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు అనంతరమే భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ ఒకటి కావాలి అని నిర్ణయించుకున్నారు. భారతదేశంలో ఉన్న మేధావులు అందరూ ఒకటి కావాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అది కాస్త మనకి ఐఎన్సీ ఏర్పడడానికి దారితీసింది. ఐఎన్సీ యొక్క ఫస్ట్ నామధేయమే ఇండియన్ నేషనల్ యూనియన్. ఐఎన్సీకి మనకు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చిన వ్యక్తే
దాదాబాయ్ నౌరోజీ గారు. ఐఎన్సి అనేది మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్నాడు లార్డ్ డఫ్రిన్. ఐఎన్సి స్థాపించిన సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా ఇతనే, ఎవరైనా లార్డ్ డఫ్రిన్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఐఎన్సి స్థాపించినప్పుడు అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లార్డ్ క్రాస్, ఎవరైనా లార్డ్ క్రాస్ అని అంటాము. ఆంగ్లేయులు ఐఎన్సిని ఒక రక్షక కవాటంగా స్థాపించారు. అని పేర్కొన్న వ్యక్తి కూడా గోల్వాల్కర్ గారు. గోల్వాల్కర్ కరెక్ట్. కాంగ్రెస్ అనేది, ఐఎన్సి అనేది డఫ్రిన్ ప్రభువు యొక్క సృష్టయ్య అన్నాడు, ఎవరైనా ఉమేష్ చంద్ర బెనర్జీ. మొట్టమొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి కూడా ఉమేష్ చంద్ర బెనర్జీ. ఆయన డఫ్రిన్ ప్రభు యొక్క సృష్టి అని చెప్పాడు. దేనిని? ఐఎన్సిని. కాంగ్రెస్ లక్ష్యాలు ఒంటి కన్ను నాయకుల చేతిలో తప్పుదోవ పడుతున్నాయి అన్నాడు. ఎవరైనా అరబిందో ఘోష్ అంటాడు ఈ స్టేట్మెంట్. ఎవరంటారు? అరబిందో ఘోష్ అన్నాడు. రైట్. ఇక్కడ ఏమని రాశారు మనకి? లాలా లజపతి రాయ్ అని రాశారు. అది తప్పు స్టేట్మెంట్. కాంగ్రెస్ లక్ష్యాలు ఒంటి కన్ను నాయకుల చేతిలో తప్పుదోవ పడుతున్నాయన్నది అరబిందో ఘోష్. ఇందులో సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది అంటే 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్ అనాలి. ఏమనాలి? రైట్ ఆన్సర్ 4th one. ఇదే ఐఎన్సి పైన భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని కూడా రాశాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు. అదే భోగరాజు పట్టాభి సీతారామయ్య ఐఎన్సిని ఏమని పేర్కొన్నాడు అంటే, ఓడకు లంగరు ఎలాగో మన భారతదేశానికి జాతీయ కాంగ్రెస్ కూడా అలాంటిదే అని పేర్కొన్న వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య అని అంటాము. ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఈ క్వశ్చన్స్ చూసాము మనం. నెక్స్ట్ తరగతిలో మిగిలిన క్వశ్చన్స్ గమనిద్దాం.